హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? బాగా చదవండి, ఓకేనా? ఎలాగైనా ఈసారి జాబ్ మనది అన్నట్టుగా ట్రై చేయండి. మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాల నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు స్వాతంత్రం పూర్వం విద్యా కమిషన్ల నుంచి కొన్ని బిట్స్ చూసాం. మనం ఆల్రెడీ 30 బిట్స్ వరకు చూసాము. ఈరోజు 32 బిట్ నుంచి చూద్దాము కంటిన్యూషన్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 32. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకు తీసుకువచ్చిన చట్టం. ఏమంటున్నారు? భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకు తీసుకువచ్చిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విశ్వవిద్యాలయ చట్టము 1904. క్వశ్చన్ నెంబర్ 33. ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు. దేనికోసం? ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. క్వశ్చన్ నెంబర్ 34. గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టారు? గోఖలే గారు వచ్చేసి ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టారని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1911లో. క్వశ్చన్ నెంబర్ 35. గోఖలే తీర్మానంలో పేర్కొననిది, ఆయన తీర్మానం పెట్టాడు కదా, అందులో పేర్కొనని అంశం ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనేది పేర్కొనలేదు. పేర్కొన్న అంశాలు ఏమిటివి? 6 నుంచి 10 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్య అందించాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలి. అలాగే విద్యా కార్యదర్శిని నియమించాలి అని తీర్మానంలో పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 36. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్. ఇది మూలంగా దీన్ని పేర్కొనవచ్చు. ఏమడుగుతున్నారు? భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ దీని మూలంగా పేర్కొనవచ్చు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గోఖలే తీర్మానం మూలంగా పేర్కొనవచ్చు. 45వ ఆర్టికల్ అంటే గోఖలే తీర్మానం. క్వశ్చన్ నెంబర్ 37. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన షాడ్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? 1917లో బ్రిటిష్ ప్రభుత్వము షాడ్లర్ కమిషన్ నియమించింది కదా, అది దేనికోసం అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కలకత్తా విశ్వవిద్యాలయ విద్య కోసం. క్వశ్చన్ నెంబర్ 38. ఈ క్రింది వానిలో షాడ్లర్ కమిషన్ ఫలితము కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మద్రాసు విశ్వవిద్యాలయం అనేది షాడ్లర్ కమిషన్ యొక్క ఫలితము కాదు. మైసూరు విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, బెనారస్ విశ్వవిద్యాలయాలు షాడ్లర్ కమిషన్ ఫలితాలు. క్వశ్చన్ నెంబర్ 39. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన షాడ్లర్ సిఫారసు కానిది. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన షాడ్లర్ యొక్క సిఫారసు కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డిగ్రీ స్థాయిలో విద్యా ప్రవేశపెట్టకపోవడం. మరి సిఫారసులు ఏంటివి? విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ఏర్పాటు చేయాలి. సుశిక్షితులైన శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. క్వశ్చన్ నెంబర్ 40. కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1921లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. కేబ్ని విస్తరించుము. కేబ్, CABE, కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 42. కేబ్ని ఎప్పుడు రద్దుపరిచారు? కేబ్ని ఎప్పుడు రద్దుపరిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1929లో. 21లో ఏర్పాటు చేశారు, అలాగే 29లో రద్దు చేశారు. మరియు క్వశ్చన్ నెంబర్ 43. 1929లో కేంద్ర విద్యా సలహా మండలిని రద్దుపరచడానికి గల కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్థిక మాంద్యమం. క్వశ్చన్ నెంబర్ 44. కేంద్ర విద్యా సలహా మండలిని 1929లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1935లో తిరిగి మళ్ళీ ఏర్పాటు చేశారు. 1929లో రద్దుపరిచి 35లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 45. భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ ఏది? భారతదేశం యొక్క విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హార్టాగ్. తొలి కమిషన్ హార్టాగ్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 46. హార్టాగ్ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1929లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 47 హార్టాగ్ కమిషన్ భారత విద్యలో అతి ప్రధాన సమస్యలుగా వేటిని గుర్తించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వృధా, స్తబ్దత. అంటే మధ్యలోనే బడి మానివేయడం, బడిలో చేరకపోవడం అలాంటివి హార్టాగ్ కమిషన్ ప్రధాన సమస్యలుగా గుర్తించింది. క్వశ్చన్ నెంబర్ 48 విద్యార్థి రోజు బడికి వచ్చిన నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు? స్తబ్దత. అంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ అయిపోగానే సరిగా చదవలేదు, స్కూల్కి రాలేదని అదే క్లాస్లో వేస్తారు కదా, మళ్ళీ సెకండ్ క్లాస్లోనే దాన్ని స్తబ్దత అంటారు. టైం అనేది వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చినా మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల విద్యార్థి అదే తరగతిలో కొనసాగించబడును. అది వృధా అవుతుంది. టైం అనేది వృధా అవుతుంది కదా ఫ్రెండ్స్. కొద్ది రోజులు బడికి వచ్చి మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల మళ్ళీ అదే తరగతిలో కొనసాగించడం వల్ల టైం అనేది వృధా అవుతుంది. సో దాన్ని వృధా అంటారు. క్వశ్చన్ నెంబర్ 50 ఈ క్రింది వానిలో హార్టాగ్ ప్రకారం విద్యా సమస్యలో పేర్కొననిది. హార్టాగ్ సమస్యలలో పేర్కొననిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చదువుకున్న నిరుద్యోగం తగ్గింది అనేది పేర్కొనలేదు. విద్యా ప్రమాణాలు అడుగంటాయి, ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం లేదు, స్త్రీ విద్య అధ్వానంగా ఉంది అనేది పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 51 ఈ క్రింది వానిలో ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు. ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గాంధీ మరియు జాకిర్ హుస్సేన్. క్వశ్చన్ నెంబర్ 52 ప్రాతిపదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ప్రాతిపదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వార్ధాలో అమలు చేశారు. ఎవరు ప్రాతిపదిక విద్య అంటే ఎవరు గుర్తుకు రావాలి? గాంధీ అండ్ జాకిర్ హుస్సేన్ గుర్తుకు రావాలి. క్వశ్చన్ నెంబర్ 53 గాంధీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానం ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. బేసిక్ విద్యా విధానం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. పని విద్యకు విద్యార్థి ఆసక్తి గుర్తించడము, అలాగే వృత్తి విద్యకు ప్రాధాన్యతనిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 54 ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వము 1937లో నియమించిన విద్యా కమిటీ. ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వము 1937లో ఒక కమిటీని నియమించింది. అదేంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎబర్డ్ వుడ్ కమిటీ. 1937లో ఎబర్డ్ వుడ్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 55 భారత విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు? చీకటి కాలంగా పేర్కొంటారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్, తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1939 to 44 మధ్య కాలాన్ని చీకటి కాలం అని పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 56 విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సార్జెంట్. విద్యాకాలంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సార్జెంట్. క్వశ్చన్ నెంబర్ 57 భారతదేశ విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పేర్కొన్నారు? భారతదేశ విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పేర్కొన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సార్జెంట్. అన్నీ ఫస్ట్ చాప్టర్ నుంచి అన్నీ అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 58 ఏ సంవత్సరంలో సార్జెంట్ కేంద్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1944లో. కేంద్ర విద్యా సలహా మండలి 1944లో ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 59 ఈ క్రింది వానిలో సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశం. సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్యలో ఒకే రకమైన కోర్సులు ఉండడం అనేది పేర్కొనలేదు. 3 నుంచి 6 సంవత్సరాల వారి పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్య అందించాలి. అలాగే 40 సంవత్సరాల్లో వయోజనులకు విద్యా సౌకర్యము అందించాలి. క్వశ్చన్ నెంబర్ 60 విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది ఎవరు? విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సార్జెంట్. క్వశ్చన్ నెంబర్ 61 1944 విద్యా సంవత్సరంలో నియమించిన సార్జెంట్ కమిషన్ ఏది? దాని ఫలితం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కేబ్. 1944 విద్యా సంవత్సరంలో నియమించబడిన సార్జెంట్ కమిషన్ దీని యొక్క ఫలితం. అంటే కేబ్ ద్వారా 1944లో సార్జెంట్ కమిషన్ అనేది నియమించారు. క్వశ్చన్ నెంబర్ 62 అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే
ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ పేర్కొన్నారు? అన్ని విద్యా కార్యక్రమాల్లో కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశము సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ పేర్కొన్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 40 సంవత్సరాలు. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిది? సార్జెంట్ కమిషన్ వచ్చేసి 1944లో నియమించారు. అలాగే కేంద్ర విద్యా సలహా మండలి కేబ్ వచ్చేసి 1921లో స్టార్ట్ చేశారు. మరియు చీకటి కాలంగా దేన్ని పేర్కొంటారు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 1939 to 44 కాలాన్ని చీకటి కాలం అంటారు. ఎబర్డ్ వుడ్ కమిటీని ఎప్పుడు ప్రారంభించారు? 1937లో స్టార్ట్ చేశారు ఎబర్డ్ వుడ్ కమిటీ. ఇంకేం నేర్చుకున్నాము? గోఖలే తీర్మానము 1911లో, గోఖలే తీర్మానం 1911లో ప్రవేశపెట్టారు. ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకోండి, సరేనా? అన్ని ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చదవండి, చదివినవే చదవండి. అలా అయితేనే మనకి గుర్తుంటాయి. చదివినే కదా అని పక్కన పడేసేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.